తెలంగాణలో ఇక మన కరెక్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక్కొక్కడికి ఏడేడ బలుస్తుందో నాకు అర్థమవుతలేదు. బలుస్తుంది, నిజంగానే బలుస్తుంది. ఈ చర్చ నా నోట్ల కంటే ఎక్కువ జర సున్నితంగా ఫస్ట్ పోదామని నేను అనుకుంటున్నా. అందుకనే ఇక యమలోకంలో చిత్రగుప్తుడికి అక్కశల లేరు, కానీ ఇక్కడ ధర్మపురిలో కలిసిన తర్వాత మా బాస్ మాకు ఒక అక్కి. సో ఈ బద్మాష్లకు అందరికీ ఒక ఆన్సర్ ఇవ్వనీకే చిత్రగుప్తుల ఒక బందూకుని మేము తీసుకొచ్చినాం. ఇక బందూక్ బుల్లెట్ ఎట్లా కొడుతుందో ఒకసారి చూద్దాం. అక్క, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసుడు ఇలా కొత్తగా ఉంటుంది, బికాజ్ ఇవాళ మీరు మా హోస్ట్, నేను యాంకర్ అనుకుందామా? నేను జర్నలిస్ట్ కాదు. దిస్ ఇస్ గెస్ట్ యువర్ హోస్ట్. మనకి ఈ లాంగ్వేజ్ మనం నట్లు బోల్ట్ లేదు జర్నలిస్ట్. ఇప్పుడు మీరు కూడా జర్నలిస్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు మీకు అక్కడ అవ్వట్లేదు. ఇప్పుడున్న జర్నలిస్టులు అందరూ అనలిస్టులు అవుతున్నారు. సో అనలిస్టులు అందరూ జర్నలిస్టులు అవ్వాలి. కరెక్ట్. సో అందుకని ఐఎమ్ ఇన్వర్టింగ్ యూ అనమాట. సో అలా వస్తే ఏమవుతుందంటే అసలు ఆ పిడి బాగు వేరే ఉంటుంది. ఆ బాగుకుండే పిడి, జర్నలిస్ట్ అనేటటువంటి పిడి ఎంత స్ట్రాంగ్ ఉంటే బాగా అంత బాగా గుచ్చుతుంది. సో యూ హ్యావ్ టు ట్యాగ్ దట్ పిడి. అయితే రంగరాజన్ గారు, రియల్లీ 9th ఫిబ్రవరికి జరిగిన దుర్ఘటన ఇలా పర్సనల్గా ఆయనని కలిసినాం మనం. ఆయనను పర్సనల్గా కలిసినప్పుడు ఆయన లోపల చూసిన కొన్ని ఎంత సైలెంట్గా అయిపోయిండు మనిషి. కాకపోతే ఆయన ముఖంలో మాత్రం చిరునవ్వు పోలే, అందరిని అదే చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. ఆయన కన్ను బాగా ఎర్రగైంది, నేనే చెప్తున్నా, ప్రత్యక్ష సాక్షిని. ఆయన కన్ను బాగా ఎర్రగైంది, ఒంటిపైన గాయాలు కూడా అక్కడక్కడ లైట్గా కనపడ్డాయి. సో అక్క, టు యూ, మీరు కలిసిన తర్వాత కంప్లీట్ ఈ ఎపిసోడ్ ఏ రకంగా ముంగడిపోయిందంటారు? ఏం జరుగుందంటారు? ఏం జరిగింది అనేది నిజం చెప్తున్నాను కదా. ఇవాళ మనం కలిసి వచ్చిన తర్వాత ఒక కరెక్ట్ సినారియో మనకు వచ్చింది. ఏది చూసినా కూడా నిన్నటి నుంచి కూడా నేను నిన్న జర్నీలో ఉన్నా, చూసి నేను ఇమ్మీడియట్గా మీకు కాల్ చేయడం జరిగింది, అమ్మ ఇదేదో జరిగింది అని చెప్పేసి అని. సో అక్కడి నుంచి ఏంటంటే కథనాలు ఎప్పుడు కూడా ఏం ప్రచారం చేస్తున్నాయంటే, నిజంగా ఎక్కడ బాధ వేస్తుంది అంటే గిరీష్, ఏదైనా ఒక అక్రమ సంబంధం వచ్చిందనుకోండి, లేకపోతే ఎవరి గురించి అయినా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వచ్చినాయి అనుకోండి, దాన్ని మాత్రం యూట్యూబ్ ఛానల్స్ ఎల్లమ్మ, పొల్లమ్మ, మల్లయ్య, గిల్లయ్య అందరినీ పిలిచేసి కూర్చోబెట్టేసి పుంకాలుగా అసలు ఎన్ని విశ్లేషణలు చేస్తారో, దగులుబాజీ విశ్లేషణలన్నీ కథలు రచించేస్తారు. ఓకే, దాన్ని ఎప్పటికప్పుడు నేను ఖండిస్తూ ఉంటా. పక్కన పెడితే అసలు నిన్న జరిగినటువంటి దాడి, ఇక్కడ నిజం చెప్తున్నాను కదా, ఎన్ని వేల మందికి ఆ చిలుకూరు బాలాజీ వీసాలు ప్రసాదించాడు. ఆ వీసాలు ప్రసాదించడానికి కర్త కర్మ క్రియ ఆయన, అవునా? అలాంటి వ్యక్తికి జరిగినప్పుడు, ఇలాంటి దాడి జరిగినప్పుడు ఎంతమంది ఖండించాలి, ఎంతమంది ఉరికి రావాలి, ఎంతమంది వాళ్ళ వాయిస్ని వినిపించాలి? నిజం చెప్తున్నాను కదా, ఒక వార్తని ఇచ్చేసినట్లుగా దాడి జరిగింది, కారణాలు తెలియరావట్లేదు. నిజంగా కారణాలు ఎవరికి తెలియదా? అంటే ఈ సోకాల్డ్ మీడియా మొత్తం అంతా కూడా, అంటే హిందుత్వం మీద దాడి జరిగితే, అంటే ఇక్కడ మీరు అనొచ్చు ఇంకొక హిందువే కదా దాడి చేసింది అని అంటే, నేను దీన్ని ఖండిస్తున్నా. హిందువు అంటే ఏంటి అనంటే, తెలుగు పేరు పెట్టుకుంటేనో లేకపోతే భారతీయత ఉంటేనో హిందుత్వం కాదండి, గుండెల్లో ఉండాలి. గుండెల్లో ఆ సనాతన ధర్మం ఏంటి అనంటే, పగవాడిని ఎవరైతే మన ధర్మం మీద దండయాత్ర చేసేవాడికి శిక్ష విధించేవాడు, లేకపోతే శిక్ష వేసేటటువంటి వాడు, లేకపోతే పోరాడేటటువంటి వాడిని మనం హిందూ అనాలి తప్ప, ఇలా అసలు ఇంత గొప్ప వ్యక్తి మీద దాడి చేసేవాడిని హిందూ అని ఎట్లా మాట్లాడతాం గిరీష్? ఇక్కడ ప్రతి ఒక్కడికి ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ హైందవ ధర్మము, సనాతన ధర్మం అనేది ఒక ట్యాగ్ అయిపోయింది అందరికీ కూడా. సంపాదించడానికి వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా మార్గాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ సంపాదించడం, దీని ద్వారా దీన్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదించుకోవాలనుకునే, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు ఉన్నారు. కాషాయ కండువ కప్పుకున్నవాడు ఎవ్వడు కూడా, అందరూ ఎవ్వడు అనట్లేదు, అందరూ కూడా సనాతనీయులు కాదు. వాస్తవం చెప్తున్నా. నిన్న ఆయనకి అంత జరిగితే మనసు ఊరుకుందా? నిజంగా ఇవాళ లేవలేని పరిస్థితి. అయినా సరే నీకు హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు, బట్ ఆయన్ని చూడటానికి ఎందుకు మన ప్రాణం లాగింది చెప్పండి? ఆయన నిజంగా కలిసేటటువంటి పరిస్థితి లేదనుకోండి, మళ్ళీ అందరూ పరిగెట్టారు, ఇది కొంచెం ఆయనకి రెస్ట్ ఇవ్వండి. వెళ్ళి చూసిన తర్వాత నాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా నాకు ఆలోచిస్తే,
అరే కనీసం ఆయన తరపు నుంచి కథనాలు ఎన్నొచ్చినాయి. ఎంతసేపు కింద ఎవరో వెధవలు పెడుతున్నారు, ఆయన ఒక ముస్లింకి ఆవునిచ్చినాడు, ఆయన తప్పు చేసినాడు, ఇంకేదో చేశాను. ఒరే వెధవల్లారా, నేను మళ్ళీ ఈ వెధవలకి చెప్తున్నా, ఇలా విమర్శించే వెధవలకైతే నేను చెప్తున్నాను, ఇవాళ హిందూ జాతి పెరగాలి అనంటే 3 పిల్లల్ని కనండి, 4 పిల్లల్ని కనండి అనంటే వనరులు ఎక్కడి నుంచి వస్తాయి రేపొద్దున? కన్న తర్వాత ఇవాళ ఒక్క కూతురు, నా కూతురు చదివించడానికి సంవత్సరానికి లక్షలు ఖర్చులు అవుతుంది. అరే ఇంకా 4 కానీ ఇవాళ విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, గాలి కూడా ఇవాళ కొనుక్కుంటున్నాం. ఇలాంటి సందర్భంలో మన సంతానాన్ని కానీ ఏం చేయాలి? వాళ్ళని ఒక విద్య లేకుండా సరైనటువంటి విద్య చెప్పించలేకుండా, వైద్యం ఇవ్వకుండా, వాళ్ళకు పోషక ఆహారాలు ఇవ్వలేక ఎక్కడికి పోతాం మనం? ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే హైందవ ధర్మాన్ని కాపాడాలి అనంటే ఫస్ట్ శత్రువు మనస్సులో ఆ యొక్క రియలైజేషన్ అనేటటువంటిది తీసుకుని రావాలి అనేటటువంటి దానికి శ్రీకారం చుట్టిన మహాత్ముడు కాదు ఆయన. అరే మనకి నాకు దమ్ముందా? ఒక్క మాట నేను చెప్తున్నా, ఈ మెసేజ్లు పెట్టే వెధవలను కూడా నేను అడుగుతున్నాను. ఒక గోవుని నువ్వు తీసుకెళ్ళి ఒక ముస్లింకి దానం ఇచ్చేటటువంటి దమ్ము ఎవడుకుంది? ఏ హిందువుకుంది చెప్పండి నాకు, చెప్పండి. హిందూ అంటే ఆయన ఇచ్చాడు అనంటే ఆయన ఎంత జీవితాన్ని, ఎంత సాధనని, ఆయనకున్న దాన్ని ఎంతటిని ఎఫర్ట్స్ పెట్టాడు అక్కడ. అలాగే చూస్ చేసుకున్నటువంటి వ్యక్తిని కూడా ఆయన ఎవరినైతే గోవుని దానం ఇవ్వడానికి చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తిని ఎంత స్టడీ చేసి ఉండుంటే ఆ వ్యక్తికి ఈ గోవు ఏంటండి? ఇవాళ మన పోరాటం అంతా గోవు మీదే కదా. ఆ గోవుని ఆయన దానం ఇస్తే దాని మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో, ఆయనలో ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ఆయన ఒక స్థితికి ఏంటంటే అరే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందువేరా అని చెప్పడానికి ఆయన చేసినటువంటి సాహసం, అది నిజం చెప్తున్నాను. ఆయన అర్చకులని మాట్లాడుతున్న ఆయన ఒక సంఘ సంస్కర్త అండి. ఆయన ఒక సంస్కర్త. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడంటే ఇవాళ మనం సనాతన బోర్డు కావాలని అనుకుంటున్నాం కదా గిరీష్. ఎందుకు అనుకుంటున్నాం చెప్పు? ఫస్ట్ మెయిన్ మోటివ్ ఏంటి? మన భూములు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవడం. అది మనాడు తినేసాడో తెలియదు, పక్కనాడు తిన్నాడో తెలియదు, లేదా మన భూముల్లో కూడా పక్కనాడు వచ్చేసి కచ్చిపులు వేసేస్తున్నాడు, దుప్పట్లు పరిచేస్తున్నాడు, పరుపులేసి పడుకుంటున్నాడు. సో మన భూములు మనం కాపాడుకొని, మన దేవాలయ భూముల్ని కాపాడుకోవాలి, మన దేవాలయాల్ని కాపాడుకోవాలి, కబ్జాలకు గురి కాకుండా చూసుకోవాలి. తర్వాత మన దేవుడికి సంబంధించినటువంటి ఆ యొక్క సంపద ఏదైతే ఉందో మన దేవుడి యొక్క కైంకర్యాలకే కావాలి. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తున్నా, పల్లెటూరులకు వెళ్తే చాలామంది నాకు చెప్పినప్పుడు నేను ఎప్పుడు మాట్లాడిన దాన్ని సనాతన ధర్మం గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళంటే, నాకు తెలిసిన వాస్తవాలు కొన్ని తెలుసుకున్న తర్వాత గళం విప్పాలి అనేటటువంటి బాధ్యతని నేను తీసుకున్నాను. అంటే నేను ఒక్కదాన్నే ఇది తీసుకున్నా అంటే లేదు, మీలాంటి వాళ్ళతోటి గొంతు కలపాలి నేను, అది నా బాధ్యత అనుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకి ఇచ్చే జీతం ఎంతో తెలుసా మీకు? చెప్పండి, గెస్ చేయండి. 5-6 వేల. ఏం మాట్లాడుతున్నారు మీరు? 800. ఆ గుడిని నడిపేటటువంటి ధర్మకర్తలకు కానీ, లేకపోతే ఆ గుడి కూడా ఖచ్చితంగా ఏ చిన్న దేవాలయాల్లో హుండీ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు అనంటే వక్ఫ్ బోర్డు ఖర్చు పేసినట్టుగా మన దేవాదాయ శాఖ గుడి అనగానే ఆ హుండీ అనేటటువంటి ఖర్చు పేసేస్తుంది. ఓకే, పునాది వేసేస్తుంది. అది కాస్త దౌర్భాగ్యం అంతా ఆ దేవాదాయ శాఖ కిందకి వెళ్ళిపోతుంది. 800 రూపాయలు. నేను అడుగుతున్నాను, ఆ జీతం ఇచ్చే వాళ్ళకి అడుగుతున్నాను, 800 రూపాయలతోటి బస్తా బియ్యం ఖరీదు ఎంత చెప్పండి? ఒక అర్చకుడు ఉన్నాడంటే ఆయన కుటుంబం ఎంత ఉంటుంది? తల్లి తండ్రి ఎంత వేసుకుని, 2 పిల్లలు వేసుకుని 6 ఉంటారు. ఆయన 6కి నెలకి ఎన్ని కేజీలు బియ్యం పడతాయి? బియ్యం బస్తా కొనుక్కోడానికి రాదు. ఇక్కడ ఓట్ల కోసం మాత్రం మన దగులుబాజీలు దౌర్భాగ్యులు మాత్రము పాస్టర్లకు 5,000 ఇచ్చేస్తారు, వీళ్ళకి 15,000 జీతం అంట. ఇంకా ముల్లా మౌలి నాకేం భయంలే, నాకు గుర్తుకు రాలేదు, పేరు గుర్తు రాలేదు. ఈ ముల్లా మౌలీలకేమో 15,000 జీతము, పాస్టర్ల గారికేమో 5,000 జీతము, మన పంతుళ్ళకి వచ్చేసరికి 800 జీతం. అంటే వాడు ఎట్లా బ్రతకాలా? అలాంటి స్థితిని ఈయన దాదాపు మోర్ దెన్ 2 దశాబ్దాల నుంచి కూడా ఆయన యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆ చిలుకూరు బాలాజీ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో, అరే భయ్, ఈ దేవాలయం అనేటటువంటిది ఒక సంస్కరణకి సంబంధించింది. ఎందుకంటే ఇవాళ చూడండి, బాలగంగాధర తిలక్ ఒక వినాయక చవితిని ఉత్సవాలు ప్రారంభించిన ఏదైనా ఉద్యమాలు ఫస్ట్ గుడిలో బడిలోనే జరుగుతాయి.
కరెక్ట్. పునాది అక్కడే జరుగుతుంది. ఆయన అదే చోట ఆ పునాది వేశాడు. సంస్కరణ అనేటటువంటి పునాదిని నాటినటువంటి ఆయన. అరే నా దేవాలయ భూములతో నా దేవుడికి కైంకర్యాలు. ఇంకొక విషయం ఏంటంటే మీరు 5,000 అన్నారు కదా, ఆ 5,000 కూడా వస్తున్నా. కొంచెం పెద్ద గుడి ఉంది అని అంటే 3,000 ఇస్తాం. 3,000 ఇచ్చి 3,000లోనే దేవుడికి కైంకర్యాలు, దాంట్లోనే పూజారి జీతం. ఏం పెట్టాలి మీరు చూడండి. కొన్ని గుళ్ళకి వెళ్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి నిజంగా. 2, 3 ప్రసాదము అవి ఏమంటారు, పటిక బెల్లం పలుకులు మన చేతిలో పెడతాడు ఆయన. ఏం చేస్తాడండి ఆయన మాత్రం? ఏముంటుంది ఆయన దగ్గర పెట్టడానికి చెప్పండి? అసలు పోనీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఏమన్నా గుడి మీద బాధ్యత తీసుకెళ్తాడంటే అబ్బే గుడికి వెళ్ళిపోయి దేవుడా మా అమ్మాయి ఆస్ట్రేలియా పోవాలి, మా అబ్బాయి అమెరికా పోవాలి, మా అమ్మాయికి పెళ్లి కుదరాలి, మా ఎకరం పొలం కొనాలి, మా ఎదురింటాడు ఎవడైతే ఉన్నాడో ఆడు 10 లక్షలు తగ్గించి నాకే ఇవ్వాలని కోరుకుని వచ్చిన వాడు ఆ ఇల్లు వచ్చినా వీసాలు వచ్చినా దేవుడికి తీసుకెళ్ళి 100 రూపాయలు పెడతారు తప్ప పూజారికి సంభావన ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు గిరీష్? కరెక్ట్. అది ఎంతమంది మనం నేర్చుకోవాలి. నేను ఇక్కడ అదే మాట్లాడుతున్నా. హిందుత్వాన్ని మాట్లాడే ప్రతి ఒక్కడు హిందువు కాదు. ఆ హిందువు యొక్క ధర్మాన్ని దాన్ని సంస్కరించేటటువంటి ఆ యొక్క వ్యక్తుల్ని మనం ఏ విధంగా సన్మానిస్తున్నాము, మనం ఏ విధంగా సంస్కరించుకుంటున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ. ఈయన ఏం చేశాడంటే ఈ దేవాలయ భూములు ఈ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మొట్టమొదట హుండీ తీసి అవతల పడేశాడు ఆయన. హుండీ లేదు, ఎండోన్మెంట్ అనేటటువంటిది ఆ ఏరియాలోకి రానివ్వలేదు. హుండీ తీసేసి ఈయన ఏమన్నా చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి, ఐటీ. ఇవాళ మనం ఐటీ అనగానే ఎన్ని సోకులు చూస్తున్నామో మనకి తెలియని విషయం అయితే కాదు. ఐటీ అనే పేరు చెప్పి అమెరికాలో పోయి అమెరికా నుంచి రిటర్న్ కోట్లు వేసుకొని వస్తున్నారు. కానీ ఆయన ఆ కోటు తీసేసి కొల్లాయి కట్టుకున్నాడండి. ఎంత సంస్కరణ, ఎంత దేవుడి మీద, సనాతన ధర్మం మీద ఆయనకి ఎంత ఏకాగ్రత, ఎంత చిత్తశుద్ధి ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఆయన అది ఆ పంచకట్టు కట్టుకొని వచ్చి కూర్చొని ఆ దేవాలయాల్లో ఏం చేస్తాడండి? అందరికీ సెటగోపాలు ఇచ్చి పెట్టండి అని అడగడండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మైక్ పట్టుకుంటాడు. ఆయన మైక్ పట్టుకున్నాడా? అదేంటి, దేవాలయం తెరిచిన పొద్దున్నే 4 గంటల నుంచి ఈ చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెడితే ఆయన ఎంచుకున్నటువంటి సంస్కరణ చూడండి ఎంత గొప్పది అనంటే. ఎందుకంటే ఆయన అసలు ఈ విషయాలు ఎవ్వడో మాట్లాడలేదన్నమాట. ఆయన చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. నేను ఒకసారి వెళ్ళా. ఏంటబ్బా వీసాల దేవుడు అంట, ఎందుకంటే నాకు వీసా అక్కర్లేదు, నేను పోను. కానీ దేవుణ్ణి చూడాలి అసలు ఇక్కడ ఏంటో వీసాల దేవుడు అని వెళ్ళిన తర్వాత ఈయన గొప్పతనం చూసిన తర్వాత నేను అక్కడ కూర్చుండిపోయా. 2 గంటలు గుళ్ళో నుంచి బయటికి రాల. కారణం ఆయన చెప్పేటటువంటి విషయాలు, ఆయన ఎడ్యుకేట్ చేసేటటువంటి విధానం. ఒక అమ్మాయి ఏం చేసిందంటే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు కాదు, నేను 6-7 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను. ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట. తిరుగుతూ ఉంటే ఆయన అన్నారు, ఏంటమ్మా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతున్నా అంటే, నేను 108 ప్రదక్షిణలు చేయాలి కదండి, నేను అలసిపోతానండి, అది నాకు తెలియకూడదని మ్యూజిక్ పెట్టుకొని నేను తిరుగుతున్నాను అనగానే ముందు తీయి అన్నాడు ఆయన. నువ్వు ముందు తీయి, నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగులో నీకు ఉన్నటువంటి ప్రతి ఆలోచన భగవంతుడికి కైంకర్యం చెయ్యి, గోవిందుడికి అర్పణ చెయ్యి. గోవిందుడిని అక్కడ పెట్టుకొని ఇంకెక్కడో వింటావెందుకమ్మా, ఆయన ఎదురుకుండానే పెట్టుకుని ముందు తీయి అన్నాడు ఆయన. ఆ ఒక్క మాటతోటి వెళ్ళిపోదామని వచ్చేదాన్ని. నేను మా వాళ్ళకి చెప్పి మీరు వెళ్ళిపోండి, నేను బస్సులో వస్తాను, నేను ఇక్కడే ఉంటానని అక్కడే మెట్ల మీద కూర్చుని దాదాపు ఆయన నన్ను ఒక 40-45 నిమిషాలు చూస్తూనే ఉన్నారు అక్కడ కూర్చుని. ఆయన చెప్పే ఎంత మంచి విషయాలు ఆయన చెప్తున్నాడంటే, మూఢనమ్మకాలేనా, ఒక మనిషి దైవత్వాన్ని దేంట్లో చూడాలి, ఎలా చూడాలి అనేటటువంటి ఎన్నో విషయాలు చెప్తుంటే అబ్బుర పడిపోయి చూస్తూ కూర్చుంటే ఆయన అన్నారు, అలా బొగ్గను చేయబెట్టుకొని చూస్తూ కూర్చునే వాళ్ళు ఎందుకు ఊరికినే కూర్చుంటారండి, వచ్చి దేవుడు సేవ చేయండి అన్న. అంటే ఎవరిని ఆయన ఎంటర్టైన్ చేయడానికి రెడీగా లేడు ఆయన. అక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా భగవంతుడు సేవలోకి తీసుకురావాలనేటటువంటి తాపత్రయం ఆయన యొక్క ఆ ఉద్యోగాన్ని త్యాగం చేయించింది. ఆయన నిజం మనం ఇందాక వెళ్ళి చూసాం, చాలా చిన్న గదుల్లో ఆయన అదే ఐటీ ఉద్యోగం చేస్తే ఆయన ఎంత వైభోగంగా ఉండొచ్చు. ఆయన ఎవరి కోసం ఆయన త్యాగం అని అనాల, అర్పణం అంటారు, జీవితాన్ని అర్పణం అంటారు. సేవ అంటే ఇదే. అంతే ఎందుకు చెలుగురు బాలాజీలో హుండీ పెట్టినట్టు కూడా కథం అని దశ ఆర్థికంగా ఎప్పుడో తిరిగిపోయి ఉండేది. బట్ అవన్నీ ఏమీ చేయలేదు. ఇలాంటి ఆయన ఎంత కొన్ని వేల మందిని పంపించాడో, లక్షల మందిని పంపించాడో, వీసాల దేవుడు అని ప్రచారం చేసి ఎంతో మందికి దారి చూపించినటువంటి దాత ఆయన. నిజంగా ధర్మకర్త చెప్పాలంటే. అలాంటి వ్యక్తికి ఇవాళ దాడి జరిగిందంటే అసలు నా కొడుకు ఎక్కడున్నాడు అంటే ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉండి బతికిపోయినాడు.
చెంచల్గూడ జైల్లో ఈ వీర్రాఘవరెడ్డి అనేటటువంటి సైకో ఎన్ని అవతారాలు ఎత్తాడంటే ఇంతకు ముందు వాడు ఏవేవో పెట్టాడు, ఏది సక్సెస్ కాలేదు. చివరికి వచ్చేసరికి ఈ దరిద్రమైనటువంటి అవతారం ఎత్తిన తర్వాత నేను నిన్నటి నుంచి అనాలిసిస్ చేస్తున్నా, వీడి నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం, అరే వీడి శాఖోపశాఖలు ఉన్నాయి, వీడికి ఎక్కడున్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అంటే వీడు ఊరికి ఒక పాలకుడిని పెట్టాడు. ఈడొక రాజు, పాలకులు, వాడి కింద వాడి మట్టి, వాడి మశానం, వాడు ఒక పెద్ద సైకో అన్నమాట. పెట్టిన తర్వాత ఏం చేశాడంటే ఇంతకుముందు 3 నెలల క్రిందట స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆయన దర్శనం చేసుకున్నాడు పోయి, అంటే రెక్కి నిర్వహించాడు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ రెక్కి. అంటే ఆయన ఎలా ఉంటారు, ఆయన సౌమ్యుడా కాదా, ఆయన వెనక ఏదన్నా ఉందా లేదా ఏంటి అనేటటువంటిది రెక్కి నిర్వహించాడు. నిర్వహించిన తర్వాత 3 నెలల తర్వాత పొద్దున్నే 7ంటికి పోయినాడు. మీరు ఒక్కసారి గమనించారా గిరీష్? వాళ్ళ సైన్యం ఆ ఫోటో ఏమన్నా ఉంటే జై ఆ గ్రూప్ ఫోటో ఒకటి పిక్ పెట్టండి, వీర్రాఘవరెడ్డి పిక్. V6 ఇదే కదా వాట్సాప్లో ఉంది. ఎక్కడ ఇప్పుడా ఇదా అసలు ఎంత అసలు ఆ సైకోయిజం ఎట్లా ఉంది అని అంటే వాడి యొక్క బాడీ లాంగ్వేజ్, ఆ సైన్యం అంట వరసనే పోతా ఉన్నాయి. మీరు గమనించారో లేదో ఆ వీడియోస్ మనం ప్లే చేయొచ్చేమో, వీలైతే గిరీష్ ఒక్కసారి వాళ్ళు లోపలికి లైన్గా వచ్చేటటువంటి వీడియో ఒకటి పెట్టండి గిరీష్. ఒక్క నిమిషం అక్క, వీడియో అరే ఎస్ ఇదిగో ఇది మొత్తం గ్రూపా. ఈ గ్రూపులో ఈ బట్టలు వేసుకున్న బట్టలు చూడండి, ఇలా నడుముకున్న బెల్టులు చూడండి ఒక్కసారి జూమ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ ఇంత బెల్టులు ఉన్నాయి. అంటే ఇది చరిత్ర చెప్తా నేను. ఈ నల్ల బట్టలు వేసుకోవడం కాక తర్వాత ఎస్ ఇదిగో చూడండి, బకిల్స్ చూడండి, ఎంత పెద్ద బకిల్స్. ఇవి ఎవరికి ఉంటాయో తెలుసా? మిలిటెంట్స్కి ఉంటాయి. ఈ యొక్క వస్త్రధారణ ఏదైతే ఉందో మొత్తం చూడండి, మొత్తం ఈ వస్త్రధారణ అంతా డిట్టో మిలిటెంట్స్కి ఉన్నటువంటి వస్త్రధారణ. నాకు ఎవరు గుర్తొచ్చారంటే గిరీష్, ఎల్టీటీ ప్రభాకరన్ ఉన్నాడు కదా, మొత్తం ఆ గ్యాంగ్ గుర్తొచ్చేసింది నాకు ఇది చూస్తే ఇమ్మీడియట్గా. అది ఆ వీడియో ఒకసారి పెట్టండి. వాళ్ళు వరుసనే లైన్లో వస్తున్నారు టెంపుల్కి వచ్చేటటువంటిది. చాలామంది చూసి ఉంటారు, మా దగ్గర అవైలబుల్ లేదు. ఆ వరుసనే వచ్చేటటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ దీంట్లో మీరు చూస్తే ఆ ఎల్టీటీఈకి సంబంధించినటువంటి ఫార్మేషనే. అర్థమైందా? వీడు అక్కడ కాపీ కొట్టి ఒక సైన్యాన్ని వీడు ప్యారలల్గా ప్రభాకరన్ నడిపినట్టుగా వీడు ఒక సంస్థ రామరాజ్యము తమిళ్ అదేంటి ప్రభాకరన్ కూడా ఏవైతే అతను ఏ మాటలు మాట్లాడేవాడో, ఏదైతే అతను చేసేటటువంటి వాడో సేమ్ అవే స్లోగన్స్, అవే తత్వాలు ఇతరులో నాకు ప్లే చేయాలా? ఇది వీడియో అక్క, ఆయన మీద మాట్లాడే వీడియో. వాళ్ళు ఇవన్నీ అందరూ విన్నారు, ఇవన్నీ విన్నారు. వాడికి తెలిసిన ఒకటే సెక్షన్, వాడికి తెలిసింది ఒకటే సెక్షన్, 2 భగవద్గీత శ్లోకాలు. ఇవే చెప్తున్నాడు, ఇవి తప్ప ఇంకేం మాట్లాడటల్లా. మనం ఇంతసేపు ఇంత మాట్లాడుకున్నామా? ఎన్ని ఎపిసోడ్లు, కొన్ని వేల ఎపిసోడ్లు చేసామా? వీడు మొన్నటి నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నాడు. అక్కడికి ఈయన్ని స్వామిని చూడడానికి వచ్చినప్పుడు కూడా చాలా పొలైట్గా ఇలా నిలబడి, మరండి మేమండి భగవద్గీతలోనండి పలానా శ్లోకాల పరంగానే ఓ పెద్ద ఆయన ఓ సంస్థ స్థాపించాడండి అంటే ఈడు కాదు, ఈడు అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట. ఓ పెద్ద ఆయన స్థాపించాడండి, స్వామిని కలుద్దామని వచ్చామండి అనగానే ఆయన చెప్పారు, ఏమండి ఆయన ఇప్పుడే కుంభమేళా నుంచి వచ్చారు, ఒక అరగంట టైం. పర్వాలేదండి. వాడు ఎంత అమాయకత్వం, ఎంత అతి వినయం, ధూర్త లక్షణం అని చూపించిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆయన పైన ఉన్నాడు అంటే వీళ్ళు వెయిట్ చేయకుండా పైకి పోయి ఆయన, ఏమండి ఇప్పుడు నేను మాట్లాడలేను, ఇప్పుడే వచ్చాను, తర్వాత ఏదన్నా ఉంటే ఈ విషయాలు మాట్లాడుకుందాము అని అనగానే ఈయన మాట్లాడంట అనగానే మొత్తం వీళ్ళు పైకి వెళ్ళిపోయి ఒక మిలిటెంట్ అటాక్ లాంటిది ఆయన చుట్టూ పెట్టేది. ఒక్కసారి ఆలోచించండి, ఆయన వయసు ఎంత అండి? ఆయన వయసు అంటే ఈ దరిద్రుడు ముఖం చూడండి,
కరువు కాటకాలు వచ్చినాడికి మళ్ళీ ఏ కరువు వచ్చిందంటే వాడికి అధికారం అనేటటువంటి కరువు, డబ్బు అనేటటువంటి కరువు వాడి మొక్కల్లోనే కనపడతాం ఇక్కడ. అరే నువ్వు జైలు నుంచి బయటకు వచ్చి ఏమైనా ఛాలెంజ్లు చేస్తావు, చేసి తీసుకురా, మక్కేలు ఎరగొట్టి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం. ఈ సైకోగాలను భరించడానికి మేమైతే రెడీగా లేము. ఎవ్వడం ఇక్కడ ఊరికినే కూర్చోలేవు, చేతగాక చావగాని తనల్లో కూర్చోలేవు. ఇంకొక విషయం చెప్తున్నా, వీడి యొక్క దాన్ని ఏమంటారు, ఆ బ్రాంచ్లు, శాఖోపశాఖలు ఎక్కడైతే ఉన్నాయో ఎంతోమంది అర్చకుల్ని ఇదే విధంగా బెదిరించారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది దరిద్రులు, హీనులు మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, ఆయన ఏ తప్పు చేయకపోతే అలా ఎందుకున్నారని. ఒరే ముండమోపి, నువ్వెక్కడున్నావో మెసేజ్ పెట్టినాడు, నువ్వు రా, లేదా నీ అడ్రస్ చెప్పు, నేను వస్తాను. నేను చెప్పు తీసి పటాపటా కొట్టాననుకో మామూలుగా ఉండదు నీ కథ. ఒక 27, 28 మంది మనుషులు ఒక్కసారి నల్ల బట్టల్లో రౌండప్ చేసేసి ఆయన జర్నీ చేసి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కుంభమేళా నుంచి. ఎన్ని గంటల జర్నీ ఉంటుందండి? ఎంత అలసట ఉంటుంది. ఆ అలసట ఉన్నటువంటి మనిషి, ఆ వయసులో ఉన్నటువంటి మనిషి ఒక్కసారి ఇంతమంది మూకమ్మడిగా చుట్టుముట్టేస్తే ఆ స్థితి ఎవరికి అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎవరికి ఫోన్లు చేయాలి? అసలు ఆయన చేతులు ఏమీ లేదు, ఎవరిని పిలవడానికి లేదు, ఎవరిని ఏం చేయడానికి లేదు, అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, మనము భగవంతుడి సేవలో ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివి జీర్ణించుకోలేం. ఎందుకంటే రంగరాజన్ గారు ఎవరి మీద ఛాలెంజ్లు చేయలే, ఇప్పుడు ఎవరి మీదకి దూసుకుని వెళ్ళలేదు. ఆయన ఎంతసేపు కూడా తన యొక్క ఉపన్యాసాల ద్వారా మనుషుల యొక్క బ్రెయిన్లో భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తిని, అలాగే సనాతన మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఎన్నో విషయాల్లో ఆయన ఎన్నో సేవల్లో చూపించాడు. ఆయన ఒక దళితుడిని భుజాన ఎక్కించుకొని ఒక సేవ అన్నమాట, అది చేసి మరీ చూపించి చాలామంది అసలు అది ఏంటో కూడా తెలియకుండా విమర్శలు చేశారు. అంత మేధావులు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఒక మనిషిని మనం విమర్శించేటప్పుడు ఈ ఎదవలను మాత్రం భుజాన వేసుకుంటారు మొండమోపులు కొంతమంది. అంటే ఎవడి మెంటాలిటీ ఎలా ఉందో చూడండి. ఆయన ఇన్ని సంవత్సరాలు జీతాన్ని త్యాగం చేసి మనందరి కోసము భగవంతుడిని మన దగ్గరికి చేర్చి ఎంతోమంది మీ పిల్లలు, ఆ పేరెంట్స్కి చెప్తున్నా, ఇక్కడికి పోయి వీసాలు తెచ్చుకున్న ప్రతి ఒక్క పేరెంట్కి బాధ్యత ఉంది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. మీ పిల్లలకి దారి చూపించిన మహాత్ముడు ఆయన, మహానుభావుడు. రక్షణ లేకుండా ధర్మం వైపు నిలబడ్డాడు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే, కనీసం మీరు వీసాలు తెచ్చుకోవడానికి, కనీసం అక్కడికి వెళ్ళడానికి పెట్రోల్కి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారేమో కానీ ఈ దేవుడి దగ్గర కనీసం రూపాయి కూడా ఆయన రిటర్న్ తీసుకోలేదు. అరే మీరు మొక్కులు చెల్లించండి, మొక్కులు చెల్లించండి లాంటివి అక్కడ ఏమీ లేవు. అరే రండి, మొక్కుకోండి, 4 తిరిగి వెళ్ళండి, తెచ్చుకోండి, బాగుపడండి అని చెప్పి ఉచిత సేవ 11 ప్రదక్షిణల్లో వాళ్ళకొక దశాదిశ నిర్దేశం చేశాడు. ఆ తర్వాత ఆధారం దొరికిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా 108 ప్రదక్షిణలు కృతజ్ఞతను అలవాటు చేశాడు. అది ఎవరైనా తీసుకున్నారా? ఇవాళ ఎంతమంది మాట్లాడి ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టారు. మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే, నిన్నగాక మొన్న స్కందగిరి తమిళనాడులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, మధురై ఇన్సిడెంట్ ఉంది కదా, ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చిన తర్వాత మన వాళ్ళల్లో ఒరే తెలుగాడంటేనే దరిద్రం వేసిపోతున్నాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే వీడికి తెలివితేటలు ఎక్కువ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా గిరీష్ నా ఎపిసోడ్ బాగా పోయిందని నేను అన్నాను అనుకో, ఎమ్మటే గిరీష్ అనుకుంటాడు, అమ్మ ఏంది ఈవిడ నిన్నగాక మొన్న వచ్చింది, నా అక్క అప్పుడెప్పుడో ఎపిసోడ్లు మొదటి నుంచి చేస్తున్నాను కదా, బాగా వెళ్ళిపోతాను అనగానే నేను ఎందుకు తగ్గాలని, గిరీష్ నేను ఇప్పటికి ఇన్ని వేల అంటే నీ డబ్బాను నా డబ్బాగా నేను కొట్టుకుంటాను తప్పితే, అరే ఎస్ ఇద్దరం కలిస్తే ఇక్కడ ఎంత పెద్ద విస్ఫోటనం, శక్తి విస్ఫోటనం జరుగుతుంది అనేది మాత్రం ఒప్పుకొని సావం. ఎందుకంటే తెలుగు వాళ్ళం కదా, మనకి తెలివితేటలు ఎక్కువ. దరిద్రమైనటువంటి అతి తెలివితేటలు ఎక్కువ, మనకి జ్ఞానం అన్ని చదివేసుకున్నామనే ఫీలింగ్లో ఉంటాం, చదువుకున్నామనే సంస్కారంలో ఉన్నాం. ఈడిది చూడు రక్క ఒకసారి 2040 నాటికి రామరాజ్యం అట. హిందూయేతరులు దేశం పోవాల్సిందే. ఆయన జర వేరే రకంగానే మాట్లాడారు, ఏతురులనే కావాలని అన్న, జర బూతులు వస్తాయని. దేశం వదిలి పోవాల్సిందే. ఏపీ తెలంగాణ రామరాజ్యం పేరుతో ప్రైవేటు సైన్యం ఒక్కొక్కరికి 20,000 జీతం ఇస్తూ
భోజనం, ప్రత్యేక వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్స్, గతంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ పెట్టాడు ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన వీరరాఘవరెడ్డి నేను చెప్తాను. తర్వాత జై హింద్ జై విశ్వమానవ వేదిక పేరిట కార్యకలాపాలు వీరరాఘవరెడ్డిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కుప్పవరం. అసలు ఆ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంతమంది మహానుభావులు మహాత్ములు వచ్చారు నాయన, ఎందుకు ఇంత బ్రష్ బట్టి సచ్చినవో నాకు అర్థం కావట్లేదు. నీ సంగతి తర్వాత వీడు చేసిన కాదు ఇక్కడ చూడండి, ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ అనే దుకాణం ఒకటి తెరిచాడు. అక్కడ వర్కౌట్ కాలే. ఎందుకని అంటావేమో, మన తెలంగాణ వీళ్ళందరూ కూడా ఆంధ్ర ఒక పోరాటం చేసినాం, ఇప్పుడు మనందరం ఒకటే అని అక్కును చేర్చుకున్న తర్వాత మనవాడికి పని లేదు. అర్థమైందా? వీడు అన్న దాంట్లోనే కొంచెము వ్యత్యాసాలు ఉన్నాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉన్నాయి. వీడు మళ్ళా గడ్డమైతే పెంచిండు, ఇక మళ్ళా మూడేసుకొని గిటార్ ఎడగొట్టుకుంటావు నాకు తెలియదురా, నీకు నేను అడుగుతున్నా. ఇది ఇప్పుడు ఏమన్నాడు, గతంలో ఆంధ్ర సెటిల్మెంట్ అసోసియేషన్ సెటిలర్స్ కాదు, ఆంధ్ర సెటిల్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా అవును నాన్న పెట్టాడు. రామరాజ్యంలో ఆంధ్ర తెలంగాణ ఉంటుందా, రామరాజ్యమే ఉంటుందా? ఫస్ట్ అది చెప్పు నువ్వు. సూపర్. ఆంధ్ర తెలంగాణ బీహార్ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రామరాజ్యంలో ఇది అంత ఉంటుందా, లేదా అఖండ భారత్ అని ఉంటుందా? అయితే ఇప్పుడు నేను జర కొంచెం తీసుకుంటాక ఏంటంటే, ఇప్పుడు నువ్వు కొన్ని క్వశ్చన్లు అడిగినావు గడపడా, నువ్వే క్వశ్చన్లు అడిగినావు. ఏమని అడిగినావు అంటే, జడ్జిలను అడుక్కుంటావా బ్రదర్, జడ్జిలను అడుక్కుంటావా ఛా అని చెప్పేదో ఎన్టీఆర్ డైలాగ్ కొట్టినాడు. ఆ కొట్టున్నాడు ఏదో రామరాజ్యంలో రాముడు ఎంత సౌమ్యుడు తెలుసా, రాముడు ఎంత సౌమ్యుడు తెలుసా, మర్యాద పురుషోత్తం రాముడు అని అంటారు. మళ్ళీ నీ మర్యాద ఏదిరా? ఫస్ట్ నీ మర్యాద నాకు ఏ కొనాకేని కనబడలే. నీకు కనబడ్డది అంతా, నాకు కనబడ్డదంతా రావణ అహంకారం కనబడ్డది. బిడ్డ, నీ రావణ అహంకారం ఇట్లా నువ్వు మాట్లాడితే గిరీష్ దారం అని చిత్రగుప్తు ఛానల్ చెప్తుంది. బిడ్డ, నీ ఇంటికి వచ్చి అగ్నితో అలికిపోతాం, నీ ఇంటికి వచ్చి అగ్నితోని అలికిపోతాం. శిక్షణలు నీకెంత ఉంటాయో మాకు అంతే ఉంటాయి. నా కమింగ్ టు ది పాయింట్, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా సరే నీ అనుభవం పెద్దది అనుకుందాం, నీ అనుభూతి పెద్దది అనుకుందాం, నీకు శాస్త్రం పెద్దది అనుకుందాం, నువ్వు చదివినవు అనుకుందాం, ఏదో ఈశ్వాక వంశం నుంచి వచ్చినా అని చెప్తావు. ఈశ్వాకులు గిట్లనే ఉంటారా? గిదేనారా? నీ దరిద్రం ఎట్లుంది తెలుసా ఇయ్యాలా? ఎడ్డోడా రే గడపడా, నీ ఎట్లుంది తెలుసా ఇయ్యాలా నువ్వు మాట్లాడింది? యావత్ హిందువులు సిగ్గుపడేటట్లు వచ్చింది. ఈ ముచ్చట ఎందుకు వచ్చింది అని అంటే, ఈ సిగ్గుదప్పినోడు వెనకటికి రామాయణంలో ఇట్లా ఉండుంటే, ఆహా నా రాముడిని మీరు వనవాసం పంపిస్తారా అని చెప్పి దశరథుడి మీదనే దండయాత్ర చేసిపోయేటట్టుండే ఈడు క్యారెక్టర్ ఇట్లున్నది. ఈడు మళ్ళీ వచ్చి ఈశ్వాక కులం అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్క ఈశ్వాక కులం దానికి అదే చెప్పబోతున్నా. రాముడు అడవులకు ఎందుకు పంపించింది? కైకేయి కొడుకు భరతుడికి పట్టం కట్టాలని, అవునా? కానీ భరతుడు రాముడు వెళ్ళిపోయిన తర్వాత అన్నా నువ్వు పోతున్నావు కదా, నీ పాదుకలు ఇచ్చే అన్నాడు. పాదుకలు ఇవ్వు అని అంటే నీ పాదుకలు ఇచ్చేసి ఆయన అది కూడా లేకుండా పాదుకలు కూడా వదిలేసి మరీ వెళ్ళిపోయినాడు. ఆయన రాజ్యం వదిలేసా, పాదుకలు వదిలేసా. భరతుడు ఏం చేశాడయ్యా అంటే, నాకు మా అమ్మ ఇచ్చింది కదా, నాకు ఈయన అన్నాడు కదా, ఈ ఉగాది దాకా టైం పెడుతున్నా ఇయ్యాలా అని ఇట్ట మాట్లాడినాడు, అడుక్కున్నాడు కదా దౌర్జన్యంగా. భరతుడికి చేతికి ఇచ్చినా కూడా రాముడు భరతుడు సింహాసనం ఎక్కలే. అంటే రాముడు అలాంటిది నేర్పినాడు రా పక్కనాడికి కూడా, సొంత తమ్ముడికి కూడా. కానీ నువ్వేం నేర్చుకున్నావు రాముడు గురించి? ఆ పాదుకల్నే సింహాసనం మీద పెట్టి 14 ఏళ్ళు తిరిగి రాముడు వచ్చేదాకా పాదుకల్ని పెట్టాడు సింహాసనంలో, తను కూర్చోలేదురా వెధవ. ఇంకొకటక్క, మన రంగరాజన్ గారి గురించి మాట్లాడితే, ఇది ఇప్పుడు మాట్లాడతలేను నేను, సుమారు ఒక 7-8 సంవత్సరాల కింది మాట్లాడుతున్నా. నేనే ప్రత్యక్ష సాక్షి. దేవాలయాలు ప్రభుత్వ హయాంలో ఎందుకు ఉండాలా, దాని మీద అలుపెరగని పోరాటం, సుప్రీంకోర్టుల జడ్జిమెంట్, లాయర్లు నాకు కొంచెం సహాయం చేయాలా, దిస్ ఇస్ ది సెక్షన్స్ అండ్ దిస్ ఈస్ ద వెల్త్ అని చెప్పి ఎక్సెట్రా అని చెప్పి ఆయన మాట్లాడిన సంఘటనలలో నేనే సాక్షి. నువ్వు అన్నావు కదా జడ్జిలను అడుక్కుంటావా అని అన్నావు కదా, నేను న్యాయ నిపుణులకు అండ్ టు దట్ మ్యాటర్ జుడిషియరీకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈజీ ఛాలెంజింగ్ ది జుడిషియరీ ఆఫ్ దిస్ ఆర్ ఈజీ ఛాలెంజింగ్ the hope of this nation, which is the judiciary. Is this not a contempt? జుడిషియరీని అవమానించినోడు కాదా? అడుక్కుంటావా? నేను దండయాత్ర కోత జుడిషియరీ మీద ఏం మాటలు మాట్లాడుతున్నాడు? సరే జుడిషియరీ మీదకి దండయాత్ర అనేది మీరు చాలా పాలిష్డ్ గా చెప్తున్నాడు. ఇంకా అహంకారంతో మాట్లాడు, శిక్షించడానికే నేను వచ్చి అన్నాడు. అక్కడ కూర్చొని ఇప్పుడు శిక్షించబడుతున్నాడు. చెప్పినా నీకు అడ్డం పెంచినావు, నేను ఇంకొక దగ్గర పెంచి నీకు ముడేసి గిటార్ కొట్టకపోతే తర్వాత విషయం తర్వాత చూస్తాం. కానీ ఇప్పుడు పచ్చిగా చెప్తున్నా రాఘవ, నీతో అని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇంకొక ముచ్చట మాట్లాడినావు కదా, జుడిషియరీ అని మాట్లాడినావు కదా, నువ్వు పోయి కూర్చొని ఒక అటెంప్ట్ చేయి, జడ్జి గారితో మాట్లాడనీకి అటెంప్ట్ చేయి. రాముడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. రాముడు ముక్కంటి ఇచ్చాడు రే.
నువ్వు ముక్కంటే అన్నావు కదా, ఆ రుద్ర రూపం నేనే రే. ఇప్పుడు నేను చెప్తున్నా నేను, ఇక ఆ రుద్ర రూపం నేనే, కాలభైరవుడిని అయి వస్తాం. నేనేమంటున్నాను, పో కుసో, అట్లీస్ట్ 2-3 ప్రశ్నలే జ్యుడిషియరీకి. లేదంటవా నల్ల బట్టలు వేసుకొని వచ్చినావు, నల్ల మొక్కపోడా నీ నోట్ల నా మన్నువాడా, నువ్వేం చేయదలు సారా, నువ్వు నిలబడి నల్ల కోట వేసుకొని కోట్లలో వాదించు, ధర్మం పట్ల నిలబడు, న్యాయం కోసం పోరాడు, దానికోసం ఏం సవరణలు చేయాలనో చెప్పు.